సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారం తెలుగు సినీ రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నారంటూ నమోదైన ఫిర్యాదుపై పోసాని అరెస్ట్ అయ్యారు. నాటి నుంచి జైల్లోనే ఆయన గడుపుతున్నారు. అన్నిటికీ మించి పలు కేసుల్లో ఆయన్ను హాజరుపరుస్తుండటం, పీటీ వారెంట్లు, సిఐడి రంగప్రవేశం వంటి అంశాలతో పోసాని కృష్ణమురళి అసలు బెయిల్పై బయటకు వస్తారా రారా అంటూ ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు. తదనంతరం పోసానిని రైల్వే కోడూరు జిల్లా జైల్లో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆ సమయంలోనే పోసాని బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు కావడంతో పోలీసులు పలు ఏరియాలకు తిప్పుతూ కోర్టులో హాజరుపరుస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోసాని విడుదలవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో పోసాని బెయిల్కు బ్రేక్ పడినట్లయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని, తనకు బెయిల్ మంజూరు చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళి కన్నీటి పరవశమయ్యారు. అయితే సిఐడి విజ్ఞప్తి మేరకు గత మంగళవారం పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. మరోసారి మార్చి 21న పోసాని కృష్ణమురళికి సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారమే పోసాని విడుదలవుతారని అంతా భావించారు. అయితే లీగల్ ప్రక్రియ కారణంగా ఆలస్యమైంది. చివరికి మార్చి 22న అన్ని రకాల లాంఛనాలు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం 4:50 ప్రాంతంలో పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నివాసానికి బయలుదేరి వెళ్లారు పోసాని. అయితే పోసాని కృష్ణమురళికి గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ కండిషన్స్ ఏంటంటే రూ.2 లక్షల విలువతో ఇద్దరు షూరిటీ ఇవ్వడంతో పాటు జైలు నుంచి విడుదలయ్యాక దేశం విడిచి వెళ్లరాదనే కోర్టు ఆదేశించింది. కేసు గురించి, దర్యాప్తు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సూచించింది. అలాగే 4 వారాల పాటు ప్రతి మంగళవారం, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోసానిని ఆదేశించింది. దాదాపు 24 రోజుల నిరీక్షణ తర్వాత పోసాని విడుదల కావడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.